చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే రా పద్మిని. అక్క, దత్త సాంప్రదాయంలో నవనాథుల ప్రస్తావన వినిపిస్తూ ఉంటుంది. ఎవరి నవనాథులు అంటే నవనాథ అంటే ఇప్పుడు సాయినాథుడిని కూడా సాయినాథుడు అని అంటూ ఉంటారు. మరి ఈ నాథ అన్న శబ్దం ఉండటం రీత్యా దీని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? నవనాథుల ఆరాధన ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? ఎట్లా ఆరాధించవచ్చు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా అక్క. ముందుగా నవనాథులు అంటేనే నాద సాంప్రదాయం పద్మిని. నాథ్ అని వస్తుంది. ఈ నాద సాంప్రదాయంలో అలక్ నిరంజన్ అనే పదాన్ని బాగా వాడతారు. అలక్ నిరంజన్ అని వాడతారు. వీళ్ళు నవనారాయణులే నవనాథులుగా జన్మించారు. మళ్ళీ శ్రీకృష్ణుడు వాళ్ళకి చెప్తారనమాట, ఆయన అంతర్ధానం అయ్యి అంటే ఆయనకి ఇంకా తెలిసిపోతుంది, ఇప్పుడు నేను భూలోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్నప్పుడు పిలిచి, మీరు నవనారాయణుల్ని పిలిచి మీరు నవనాథులుగా జన్మించాలి, ఈ భూమిని మీరు కాపాడాలి, భూలోకంలో ఉండే మానవుల్ని కాపాడాలి. ఎవరైతే నవనాథుల్ని పూజిస్తారో ముందుగా సంతృష్టి చెందేది దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి నవనాథుల పేరు స్మరిస్తే ఉప్పొంగిపోతారు. అప్పుడు నవనాథుల అనుగ్రహంతో పాటు దత్త అనుగ్రహం కూడా కలుగుతుంది. నవనాథుల్ని పూజించటం వల్ల మనలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మార్పు. అలాగే నవనాథులుని పూజించటం వల్ల భూత ప్రేత పిశాచ బాధలు దొరుకుతాయి. నెగిటివ్ ఎనర్జీస్, ఈవిల్ స్పిరిట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పేరు పలికితేనే చాలు, అంతటి పవర్ అన్నమాట. నవనాథులు అంటేనే ఒక పవర్ఫుల్ ఇన్కార్నేషన్. ఆ నవనాథుల పేర్లు చెప్తాను. 9 మంది నవనాథుల పేర్లు. ఆ తర్వాత వాళ్ళని ఎలా ఆరాధించాలో కూడా చెప్తాను తప్పకుండా. నవనాథుల్లో ముఖ్యంగా మత్స్యేంద్రనాథుడు. వీళ్ళందరూ కూడా మనకి ఈశ్వరుడులోని విష్ణుమూర్తిలోని అవతారాల్లాగే అనిపిస్తారు అన్నమాట. మొదట ఆయన మత్స్యేంద్రనాథుడు, తర్వాత గోరఖ్నాథుడు. ఈ మత్స్యేంద్రనాథుడు యోగా అనేది బాగా చేసేవారు, శివాంశగా కూడా చెప్తారనమాట. తర్వాత గోరఖ్నాథుడు, ఈ ఋషి వచ్చేసి నాథ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లారు. తర్వాత జలంధరనాథ్ అంటే ఒక్కొక్కటి మనకి తెలుస్తుంది. జలంధరనాథుడు కూడా ఎప్పుడు జలం దగ్గర ఉండి పూజలు చేసేవారట. కన్ఫీనాథ్ ఆయన ప్రభునారాయణ ఇన్కార్నేషన్ అన్నమాట. అంటే సాక్షాత్ విష్ణుమూర్తి, నారాయణుడు ఎవరో కాదు. కనీఫనాథ్ ఆయన పేరు. గహినీనాథ్, తర్వాత భర్తరీనాథ్, తర్వాత రేవనాథ్, తర్వాత చర్పటనాథ్, తర్వాత నాగనాథ్. వీళ్ళంతా కూడా నాథ్ సాంప్రదాయంలో అంటే ఏదైనా ఈ భూలోకంలో భూమికి ఏదైనా ఆపద వాటిల్లుతుంది అంటే ముందు నవనాథులే ఉంటారట, కాపాడటానికి, సంరక్షించడానికి, ప్రజల్ని ఏంటి భూలోకంలో ఉండే మానవుల్ని అందరినీ కూడా కాపాడటానికి, మానవులనే కాదు అసలు భూలోకాన్ని కాపాడటం కోసం, సృష్టిని కాపాడటం కోసమే వచ్చారనమాట. అయితే నవనాథుల్ని పూజించడం వల్ల స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ ముందుగా మనకి అసలు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు నవనాథుల్ని బాగా స్మరించాలి. అయితే ఈ నవనాథులు మరి మాకు తెలియదండి, పేర్లే ఇప్పుడు తెలుసు, మరి ఫోటోలు పెట్టుకుని పూజించాలా? ఎట్లా పూజించాలి అంటే ఏం చెప్తారక్క? నవనాథుల ఫోటోలు మనకి దొరుకుతున్నాయి, గూగుల్లో కూడా దొరుకుతున్నాయి. వాళ్ళు ఎవరో ఒక సెయింట్స్, ఋషులు అని అంటాం మనం, గురువు నాథ్ సాంప్రదాయంలో ఉంటారు. వీళ్ళ తర్వాత ఈ నాథ్ సంప్రదాయంకి 84 మంది శిష్యులు తయారయ్యారు. ఆ 84 మంది శిష్యుల నుంచే నాథ సాంప్రదాయం అనేది మొదలైంది. ఎప్పుడైనా ఏ దేవాలయంలోనైనా ఎక్కడైనా ఎవరైనా హాని చేయాలని చూస్తే ఈ నాథ్ సాంప్రదాయంలో ఉండే వాళ్ళే ముందుంటారు. అంటే భగవంతుడికి మనం అంటాం కదా, ఒక మానిటరింగ్ అథారిటీ లాంటిదే ఈ నాథ్ సాంప్రదాయం. అలా అనమాట. అలాగే మనకి ఉండే యాన్సెస్టర్స్ దోషాలు, పితృదోషాలు కూడా నవనాథుల్ని స్మరించడం వల్ల తొలగిపోతాయి. నవనాథులు పేర్లు కార్తీక మాసంలో విశేషంగా నవనాథుల్ని ఆరాధిస్తారు. అందుకే నవనాథుల్ని ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు నవనాథుల పేర్లు తలుచుకున్నా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది, త్రిమూర్తుల అనుగ్రహం కూడా లభిస్తుంది అనమాట. ఇక్కడే హైదరాబాద్ కి పరిసర ప్రాంతంలోనే ఉన్నట్టుంది నవనాథుల. అవును, నవనాథుల గుడి ఉన్నట్టుంది. అవును, నిజామాబాద్ దగ్గర ఉంది నవనాథుల గుట్ట.
అలాగే స్వామి మనకి ఇక్కడ చెప్తున్నారు ముందుగా బ్లాక్ మ్యాజిక్, బాణామతిలు అంటారు చూసావు, బాణామతి బ్లాక్ మ్యాజిక్. తర్వాత నెగిటివ్ ఎనర్జీ నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తారు, భయాలను తొలగిస్తారు. ఎక్కువ భయపడుతూ ఉంటారు అందరు, ఉద్యోగం చేయాలన్నా భయపడతారు, నలుగురితో మాట్లాడాలన్నా భయపడతారు, షై ఫీలింగ్, అలాంటి భయాల్ని కూడా తొలగిస్తారు నవనాథులు. వాళ్ళని స్మరించడం వల్ల మనకు వచ్చే డేంజర్స్, అంటే ఏదైనా ఉపద్రవం రాబోతుంది అంటే నవనాథుల్ని ధ్యానించడం వల్ల ఆ ఉపద్రవం తొలగిపోతుంది. మనకు తెలియకుండా వచ్చేవి చాలా ఉంటాయి కదా ఉపద్రవాలు. అలాగే ఆరోగ్యాన్ని ఇస్తారు నవనాథుల్ని పూజించడం వల్ల. తర్వాత విజయాన్ని కూడా ఇస్తారు, సక్సెస్ ఇన్ ఎండీవర్స్, ఎందులోనైనా కూడా అలాంటి పూర్తి విజయాన్ని ఇచ్చేది కూడా నవనాథులే. అందుకే నవనాథులకి పెద్దగా మీరు పూజించాల్సింది ఏం లేదు, వాళ్ళ పేర్లు స్మరిస్తే చాలు, నవనాథుల స్మరణ చాలు మీకు. ఒక్కసారి వరుసగా మళ్ళీ ఒక్కసారి చెప్తారా? తప్పకుండా. మత్స్యేంద్రుడు, మత్స్యేంద్రనాథుడు, గోరఖనాథుడు, జలంధరనాథుడు, కనీఫానాథుడు, గహినీనాథుడు, బత్రీనాథుడు, రేవనాథుడు, చరపతినాథుడు, నాగనాథుడు, వీళ్ళందరూ నవనాథులు. కార్తీక మాసంలో నవనాథుల్ని దర్శించుకున్నా, వీళ్ళ పేరు స్మరించుకున్నా కూడా త్రిమూర్తుల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మీకుండే ఆపదల నుంచి కూడా స్వామి రక్షిస్తారు. తెలియని ఆపదలు ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి పద్మిని మన చుట్టూ. ఒక్కోసారి సడన్ గా సిక్ అయిపోతాము, ఒక్కోసారి నరదృష్టి అంటాము, ఒక్కోసారి యాక్సిడెంట్స్ అంటారు, ఒక్కోసారి ఏదో భయాందోళనలు. రక్షణ లేదండి, ఒక టైప్ ఆఫ్ ఒక భయం మీరు అన్నట్టుగా ఉంది, భయాందోళనగా ఉంది జీవితం అంటేనే. ఎప్పుడు ఏ ఉపద్రవం వస్తుందో, శత్రువుల నుంచి కూడా ఉపద్రవాలు వస్తుంది. శత్రువుల గురించి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము, బ్యాడ్ చేయాలని చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎదుగుతున్న క్రమంలో కించపరచాలి అని కూడా అనుకుంటూ, అప్పుడు కూడా వీరి స్మరణ మనకి రక్షణ కవచంగా, తప్పకుండా రక్షణ కవచంగా ఉంటుంది. వీళ్ళ పేర్లు చదువుతూ మెడిటేట్ చేస్తే చాలు, వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది, వాళ్ళు మనకి ఏదో ఒక రూపంలో కనబడతారని కూడా మన చెప్పుకోవచ్చు, శాస్త్రం చెప్తుంది అనమాట. నవనాథుల్ని స్మరిస్తే నవనారాయణుల్ని స్మరించినట్టే, త్రిమూర్తుల అనుగ్రహం వస్తుంది, దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వస్తుంది. అసలు దత్తాత్రేయ స్వామి ఎంతో ఉప్పొంగిపోతారట నవనాథుల పేరు. ఇప్పుడు గోరక్షనాథుడు గోవుల్ని కాపాడింది ఆయనేనట. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధి నిర్వహించారనమాట. అసలు గోవుల్ని గోవుల్ని సంరక్షించడం కోసమే ఆయన జన్మించారని చెప్తారు గోరక్షనాథుడు. మత్స్యేంద్రనాథుడు, జలంధరనాథుడు, వాటర్ కంట్రోల్ అంతా ఆయనే చేస్తారు. పంచభూతాలతో కనెక్టెడే ఈ నవనాథులు. రైట్, అద్భుతం అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఖచ్చితంగా ఈ స్మరణ ఏదైతే ఉందో, అంటే కొంతమందికి అంతంతసేపు పూజలు చేసే పరిస్థితి ఉండొచ్చు, అంటే శారీరకంగా వాళ్ళు చేయలేకపోవచ్చు. సో మానసికంగా వారిని ఈ నవనాథుల్ని స్మరించుకోవడం కూడా తత్ఫలితం వస్తుందంటే పూజ 9 సార్లు చేయాలి పద్మిని. అలాంటి ఫలితాన్ని ఇస్తారు 9 సార్లు. ఇప్పుడు నవనాథులు అంటే 9 మంది, 9 మంది పేర్లు 9 సార్లు పఠించాలి. పఠించి ధ్యానం చేయాలి. తప్పకుండా దత్తానుగ్రహం ఉంటుంది. వాళ్ళ పేర్లు స్మరిస్తూ మమ్మల్ని కాపాడు, భయాల్ని తొలగించు, ఉపద్రవాలు రాకుండా కాపాడు, మమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్ళంటే తీసుకెళ్లేది నవనాథులే. దత్తాత్రేయ స్వామి వరకు తీసుకెళ్లి చేర్చగలిగే శక్తి కూడా నవనాథులు ఇస్తారు. అద్భుతం, చాలా బ్యూటిఫుల్ విషయం తెలియజేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. జై గురుదత్త.